హలో నమస్తే, మీరు చూస్తున్నారు Telugu Tech. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సతీష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు అన్బాక్స్ చేయబోతున్నాం Realme 8 Pro మొబైల్. లెట్స్ అన్బాక్స్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, మన ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే కెమెరా వచ్చేసి మనకి 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే అవైలబుల్లో ఉంది. 1.88 అపాచర్తో అవైలబుల్లో ఉంటుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే అవైలబుల్లో ఉంది. అండ్ అపాచర్ చూసుకున్నట్టయితే 2.25తో అవైలబుల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉంటుంది. అపాచర్ వచ్చేసి 2.4తో అవైలబుల్లో ఉంది. అండ్ 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ లెన్స్తో ఇది వచ్చేసి అపాచర్ 2.4తో మీకు లభిస్తుంది. అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ కెమెరా, ఇది 2.45తో వస్తుంది. ఇవి వచ్చేసి కెమెరాలన్నీ మనకి లెన్స్ కానీ అన్నీ కూడా సోనీ నుంచి అయితే వీళ్ళు తీసేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం డిస్ప్లేకి వచ్చేసినట్టయితే 6.4 ఇంచెస్ డిస్ప్లే, సూపర్ AMOLED డిస్ప్లే. ఇది రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్టయితే మనకి 60Hzతో మనకి అవైలబుల్లో ఉంది. ప్రాసెస్ చూసుకున్నట్టయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720Gతో ఇన్బిల్ట్ అయితే చేయడం జరిగింది. స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే 6GB 8GB వేరియంట్లో 2 మొబైల్స్ అయితే మనకు అవైలబుల్లో ఉంది, 2 వేరియేషన్స్లో. అండ్ 128 అయితే అవైలబుల్లో ఉంది, ఎక్స్పాండబుల్ అప్ టు 256GB వరకు మనకి ఇదైతే సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ విషయానికి వచ్చినట్లయితే మనం ఛార్జింగ్ అయితే మనకి 50 వాట్స్ సూపర్ డాట్ ఛార్జింగ్ అనేది ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాటరీ చూసుకున్నట్లయితే 4000 mAh ఇవ్వడం జరిగింది. మనకి ఫోన్ అయితే లైట్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మనకి ఆన్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. ఇదైతే 3 కలర్స్లో ఉంది. మొత్తం ఒకటి బ్లూ కలర్ అని, బ్లాక్ కలర్ అని సమ్ కలర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి సిమ్ ఎగ్జిట్ ఉంది. సిమ్ ఎగ్జిట్తో పాటు మనకి కేస్ అయితే ప్రొవైడ్ చేశారు, బ్యాక్ కేసు ట్రాన్స్పరెంట్. ఇది ఒక మంచి విషయం, ప్రొటెక్షన్ మనకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి మొబైలే ఉంది. మొబైల్ తీద్దాం. సో ఇది మొబైల్ అయితే మనకి ఇలా ఉంటుంది. కవర్ తీద్దాం. సో ఇది బ్లూ కలర్ మొబైల్ అయితే. సో ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంది, చూడొచ్చు మీరు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టు ఇట్లా ఉంది. సో పీల్ తీసేద్దాం. చూడొచ్చు మీకు ఫోన్ అయితే ఎలా ఉంటుందో. మనకి డేట్ టు లీప్ అని ప్రొవైడ్ చేశారు. ఇది కొంచెం మైనస్ అని చెప్పాలి. ఇది అందరూ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఇంత పెద్ద అక్షరాలతో అనేది కరెక్ట్ కాదు, కొంతమంది నచ్చకపోవచ్చు. సో ఇది రియల్మీ వాళ్ళు కొంచెం చేంజ్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో కెమెరాస్ అయితే ఇలా ఇచ్చారు. మనకి ఇక్కడ రాసింది 108 మెగాపిక్సెల్ క్వాడ్ కోర్ కెమెరా అని. ఫ్లాష్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా ఉంది. ఇది పాలికార్బోనేట్ మెటల్తో అయితే మనకి ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, పవర్ బటన్ అయితే ఉంది. అండ్ బాటంలో చూసుకున్నట్టయితే మనకి 3.5mm జాక్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక స్పీకర్ ఉంది బాటంలో, అండ్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. సో ఫ్రంట్ వ్యూ చూసుకున్నట్టయితే మనకి డిస్ప్లే అయితే ఇలా వచ్చింది. సో ఇది మనకి ఫ్రంట్ కెమెరా అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు, ఫ్లాష్ అయితే ఏం లేదు. సో స్పీకర్ అయితే ఇక్కడ ఒకటి వచ్చింది మనకి, స్పీకర్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో నాయిస్ క్యాన్సలేషన్ మైక్ అయితే ఒకటి ఇచ్చారు పైన. సో లెఫ్ట్ చూసుకున్నట్టయితే మనకి సిమ్ ట్రే అయితే ఇచ్చారు. చూద్దాం, మనం ట్రే కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి ఎక్స్పాండబుల్ వచ్చేసి మనకి 1 TB దాకా సపోర్ట్ చేస్తుంది మనకి ఇది. సో ఇది సిమ్ ట్రే అయితే మనకి ఇలా అయితే ఉంటుంది. మొత్తం మనకి ఇందులో అయితే మనకి 2 స్లిమ్ స్లాట్ ఇచ్చారు, ఒకటి అండ్ ఎక్స్పాండబుల్ మెమరీ అయితే మనకి ఇచ్చారు. సో చూడొచ్చు, ఇది సిమ్ ట్రే ఇలా ఉంటుంది. సో డిస్ప్లే అయితే మనకి బాగుంటుంది, 6.4 ఇంచెస్ డిస్ప్లే. సో ఫోన్ పక్కన పెట్టేద్దాం, ఇంకా బాక్స్లో అయితే ఏమేమి ఉన్నాయనేది మనం చెక్ చేద్దాం. చూడొచ్చు ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఛార్జరే ఉంది. ఛార్జర్ మనకు వచ్చేసి ఇదైతే 65 వాట్ ఛార్జర్ అంటున్నారు, కానీ ఇది 50, యాక్చువల్గా చెప్పాలంటే ఇది 50 వాట్కే సపోర్ట్ చేస్తుంది. అండ్ మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఒక 1 అవర్లో ఛార్జ్ అయితే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ సూపర్ డాట్ అంటున్నారు ఛార్జింగ్ అయితే.
నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు మీరు. టైప్ సి కేబుల్ అయితే ఇంతే, బాక్స్లో అయితే ఏం లేవు. సో ఫోన్ తీసుకుందాం మనం. ఫోన్ ఆన్ చేసి చూద్దాం, మనకి ఫోన్ అయితే ఎలా ఉందనేది ఆన్ చేసి చూపిస్తాను మీకు. సో వెల్కమ్ నోట్ చూసారు కదా, రియల్మీ అని ఉంది. మొత్తం మీకు సెట్టింగ్ అనేది సెట్ చేసి నేను హోమ్ స్క్రీన్లో కలుస్తాను మిమ్మల్ని. సో మనకైతే చూసారు కదా, హోమ్ స్క్రీన్ అయితే మనకి ఇలా వచ్చింది. అండ్ ఇన్బిల్డ్గా మనకి కొన్ని యాప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ సూపర్ మార్కెట్, ఇట్లా సమ్ యాప్స్ అయితే ఇన్బిల్డ్గా వచ్చేసాయి. ఫ్లిప్కార్ట్ కానీ, గూగుల్ పే కానీ, సమ్ యాప్స్ అయితే మనకి స్టోరేజ్ తీసేసుకుంటుంది. సో ఇదైతే 128 GB వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట మనకి. అండ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి చూడొచ్చు మీరు, చెప్పాను కదా మనకు 108 మెగాపిక్సెల్ కెమెరా ఇది. మనకి కెమెరా అనేది అయితే మంచి ఇంప్రెషన్ అనేది కలుగ చేస్తుంది. మీకైతే దీంట్లో తీసిన ఫొటోస్ అయితే మీకు కొన్ని అయితే నేను చూపిస్తాను. సో అవి ఎలా ఉన్నాయి ఏంటనేది మీరే చెప్పచ్చు. క్వాలిటీ చూడొచ్చు మీరు ఇక్కడ, కెమెరా క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది. సో వీడియో ఆన్ చేద్దాం. సో 1x జూమ్లో ఉంది, జూమ్ అవుట్ చేద్దాం. సో చూడొచ్చు. సో ఇది కెమెరా ఎట్లా అయితే ఉంది, మనకి నాయిస్ కొంచెం ఇవన్నీ ఉన్నాయి. బట్ ఏలా ఆన్ చేసుకున్నట్టయితే మనకి కొంచెం జూమ్ వస్తుంది, కానీ మనకి డీటెయిల్స్ అనేవి బాగా కనిపిస్తాయి మనకి. అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇది అనేది మనకి డీటెయిల్స్ని కొంచెం క్లియర్గా మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడానికి సపోర్ట్ చేసింది అనమాట. సో ఇది నేనైతే కొన్ని కెమెరా ద్వారా తీసిన ఫోటోలన్నీ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను.